జతపడి నీకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. అండ్ ఈ ప్రివ్యూ వీడియోలోని సాంగ్ మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ ఉంది. అండ్ ఈ ట్రెండింగ్ సాంగ్తో ఈ విధంగా స్లో మోషన్ వాకింగ్ అండ్ ఇలాంటి ఎఫెక్ట్తో వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫస్ట్గా దీనికోసం మనకు క్యాప్కట్ యాప్ కావాలి. సో మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీకు ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసు అనుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ప్లేస్టోర్ నుంచి ఈ ప్రోటాన్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసేయాలి. ఇక్కడ నేను ప్రోటాన్ VPN ఇన్స్టాల్ చేసేసాను. అండ్ దీన్ని నేను కనెక్ట్ కూడా చేసుకున్నాను. ఓకే, VPN కనెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసేయాలి. ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్నాను. అండ్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది మన నార్మల్ వీడియో ఇక్కడ నార్మల్గా ఈ విధంగా ఉంది. సింపుల్గా ఒక 10 సెకండ్ స్లో మోషన్గా కాకుండా నార్మల్గా వాకింగ్ చేసుకుంటూ ఇలాంటి వీడియోని మీరు షూట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియోని షూట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. అండ్ సాంగ్ యాడ్ చేసుకుంటే మనకు సాంగ్కి తగ్గట్టుగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసేయాలి. అండ్ ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసేయాలి. అండ్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సాంగ్ మనం ఎగ్జాక్ట్గా ఇదే టైం లైన్ యూస్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రీవ్యూ వీడియో మీకు కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ ప్రీవ్యూ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇప్పుడు మీరు ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా మనకు వీడియో ఇక్కడ 3 సెకండ్స్ వరకు వస్తుంది. 3 సెకండ్ వరకు వచ్చిన తర్వాత వీడియోని స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ వీడియోని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం వీడియోని ఈ విధంగా నార్మల్గా కొంచెం ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ వీడియోలో ఒక స్ప్లిట్ చేసేయాలి. అండ్ స్ప్లిట్ చేసుకొని ఈ పార్ట్ ఉంటుంది కదా వీడియో పార్ట్, ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఈ చిన్న పార్ట్. సో దీని స్పీడ్ని మనం తగ్గించుకోవాలి. ఇంకా ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసుకొని నార్మల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని 0.2x చేసి దీన్ని బెటర్ క్వాలిటీలో స్మూత్ స్లో మోషన్ అప్లై చేసేయాలి దీనికి. అయితే ఇక్కడ ఈ పార్ట్లో మనకు స్మూత్గా స్లో మోషన్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత అండ్ ఇక్కడ నుంచి ఈ 1 సెకండ్ వరకు పాట్ వదిలేసిన తర్వాత ఇంకొంచెం ఇక్కడ ముందుకు తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఇంకొంచెం పాట్ని ఇక్కడ స్ప్లిట్ చేసేయాలి ఇక్కడ. అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ పాట్ని కూడా ఇక్కడ స్పీడ్ని నార్మల్గా ఇక్కడ తగ్గించాలి దీన్ని. అండ్ దీన్ని బెటర్ క్వాలిటీలో స్మూత్ స్లో మోషన్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, టోటల్గా మనకు వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా వస్తుంది మనకు ఈ విధంగా. ఓకే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ని కొంచెం తీసుకెళ్ళి ఇక్కడ నార్మల్గా స్ప్లిట్ చేసుకొని యాజ్ ఈజ్గా ఈ పార్ట్ని కొంచెం దీని స్పీడ్ని నార్మల్గా తగ్గించుకోవాలి ఇక్కడ. ఓకే, దీన్ని కూడా బెటర్ క్వాలిటీలో స్లో మోషన్ చేసేయాలి ఈ విధంగా. అండ్ లాస్ట్లో మనకి ఇక్కడ వీడియో మనకు ఒక 13 సెకండ్స్ వరకు ఎనఫ్ చేసేయాలి. అండ్ మిగతా పార్ట్ని డిలీట్ చేసుకోవాలి సాంగ్ని. అయితే ఓవరాల్ మన వీడియోలో స్లో ఫాస్ట్ మోషన్, నార్మల్ మోషన్ యాడ్ చేసుకుంటాం మనం ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి, వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ట్రెండింగ్లో మనకి ఇక్కడ డైమండ్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో మీరు ఇది కాకుండా హ్యాలో బ్లర్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ దీని సైజ్ అండ్ ఇంటెన్సిటీని ఇంక్రీజ్ తీసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ వరకు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యానిమేషన్లో మనకి ఇక్కడ క్రాస్ ఓపెన్ ఈ యానిమేషన్ ఇవ్వాలన్నమాట మనకు. సో 1 సెకండ్ యానిమేషన్ ఈ విధంగా, ఈ యానిమేషన్ ఇవ్వాలి మనకు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు యానిమేషన్ వచ్చిన తర్వాత ఈ పొజిషన్లో ఇక్కడ యానిమేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ఆప్షన్ సింపుల్గా ఇక్కడ బటర్ఫ్లైస్ అని సెర్చ్ చేసుకుంటే మనకి ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ వస్తుంది. ఈ ఎఫెక్ట్ ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి, ఇంతవరకు. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్ని ఇక్కడ. అండ్ ఈ పార్ట్ని సింపుల్గా
ఎనిమేషన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక సింపుల్గా నార్మల్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ దీనికి. ఓకే, ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ దీని డ్యూరేషన్ని కొంచెం ఇంక్రీజ్ చేసేయాలి ఇక్కడ. ఓకే, 6 సెకండ్ ఈ విధంగా. అండ్ ఈ పొజిషన్లో ఇక్కడ సింపుల్గా ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశారు ఇక్కడ. అండ్ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్లోయింగ్ డబుల్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ని నార్మల్గా ఇంతవరకు యాడ్ చేసుకోవాలి అంతే, ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పొజిషన్లో ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు ట్రెండింగ్లో ఉండే ఈ క్రాస్ స్ప్లిట్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ని జస్ట్ ఇంతవరకు యాడ్ చేసుకోవాలి, ఇంతవరకు. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఈ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ. ఓకే, అండ్ ఈ విధంగా మనకు ఒక సింపుల్గా ఇక్కడ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని. ఓకే, ఈ జూమ్ ఎఫెక్ట్ని. ఓకే, అండ్ దీని తర్వాత మనకు ఇక్కడ ఒక ఈ పార్ట్ ఉంటుంది. సో దీనికి ఇక్కడ సింపుల్గా యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఇక్కడ సింపుల్గా రాక్ వర్టికల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి దీనికి, యానిమేషన్ ఎఫెక్ట్. ఓకే, సో దీనికి ఒక యానిమేషన్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను ఇక్కడ నేను ఈ విధంగా. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. సో వీడియోలో మనకు ఎక్కువగా అడ్డదిడ్డమైన ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. వీలైనంత క్లీన్గా నార్మల్గా ఉండే విధంగా నార్మల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా, ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో ఇక్కడ ఒక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి, అదే గ్లో ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. సో ఈ ఎఫెక్ట్ అనేది చాలా ట్రెండింగ్ ఉంది కాబట్టి సో చాలామంది ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే మనకు వీడియో క్వాలిటీ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదే ఎఫెక్ట్ని చాలా ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు కాబట్టి మనకి డ్రీమీ గ్లో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని ఇక్కడ ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని సో దీని రేంజ్ని కొంచెం తగ్గించుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఈ గ్లోని తగ్గించుకుంటా ఇక్కడ ఈ విధంగా ఒక 30 వరకు చేసుకోండి. ఓకే, 30 వరకు చేసుకొని రేంజ్ని ఈ విధంగా ఈ రేంజ్లో పెట్టేసేయండి. ఈ విధంగా మనకు ఎగ్జాక్ట్గా ఈ ఎఫెక్ట్ వచ్చే విధంగా చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ గ్లో పర్సెంటేజ్ని తగ్గించుకోవచ్చు. ఇక్కడ గ్లో పర్సెంటేజ్ని మీకు నచ్చినట్టుగా ఈ విధంగా మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అడ్జస్ట్ చేసుకున్నాక ఫైనల్గా ఇక్కడ రిజల్యూషన్లో 1080p సెలెక్ట్ చేసుకొని 60 fps సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సో హై క్వాలిటీలో వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో అయితే మనకు ఈజీగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ ట్రెండింగ్ సాంగ్తో మనకు ఇలాంటి ఎఫెక్ట్తో వీడియో ట్రై చేయండి.